algae, bryophytes, pteridophytes, gymnosperms and angiosperms. They are included under plant kingdom, right? Among these algae, bryophytes, pteridophytes, these are called cryptogams. Cryptogams means non-flowering plants. Cryptogams means non-flowering plants. Gymnosperms and angiosperms, they are called phanerogams. 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 Phanerogams means flowering plants. Phanerogams means flowering plants. Right? ఈ చాప్టర్లో మనం ముందుగా ఆల్గే గురించి డిస్కస్ చేద్దాం. ఆల్గే, రైట్? ఆల్గే ఆర్ క్లోరోఫిల్లస్, autotrophic, thalloid organisms. Algae are chlorophyllous, chlorophyll pigment ఉంటుంది కాబట్టి chlorophyllous. They are autotrophic, ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. Thalloid organisms. Thalloid means the body cannot differentiate it into root, stem, leaves. Thalloid organisms, right? Most of the algae are aquatic. Most of the algae are aquatic in nature. They present in fresh water as well as marine water, right? Most of the algae are aquatic. Some of the algae, they shows other habitats, like they present on moist soil, wood, moist sand, moist stones, right? Some of the algae they present on moist stones, soil, wood, right? Some of the algae they are symbiotic nature with fungi. The symbiotic association between algae and fungi, they are known as lichens. Lichens. Symbiotic association between algae and fungi, they are known as lichens. Algae provide food for the fungus. Fungi provide shelter and gives water and minerals to the algae. In that way, two organisms mutually benefited. Such mutual benefit is called symbiosis, right? Some of the algae they present on some animals like sloth. ఈ స్లాత్ అనేది మనకి లేజియెస్ట్ యానిమల్. జనరల్గా ఇది 1 అవర్కి ఒక 2 to 3 meters మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. డేలో 20 hours కూడా మనకి ఏంటంటే ఇది స్లీపింగ్ మోడ్లో ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. అందువల్ల లేజియెస్ట్ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఆల్గే అన్నవి స్లాత్ బేర్ మీద మనకేంటి స్లాత్ మీద ఉండడం వల్ల గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఫారెస్ట్లో ఈజీగా ప్లాంట్స్లో కలిసిపోతూ ఉంటుంది. స్లాత్కి యూజ్ ఏంటంటే అదర్ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ ఆల్గేకి యూజ్ ఏంటంటే షెల్టర్ తీసుకుంటుంది స్లాత్ మీద. ఈ స్లాత్ అనేది ఏంటి, లేజియెస్ట్ యానిమల్. ఆ లేజీ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏంటి ఆల్గే అన్నవి వాటి మీద నివసించడానికి అనువుగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ algae, they are microscopic. Majority of the algae are microscopic and minute. Some of the algae they are microscopic and minute microscopic, like Chlamydomonas. Chlamydomonas is unicellular. Chlamydomonas chlorella, they are unicellular. Volvox generally known as rolling alga. ఇక్కడ మనకి ఏంటంటే క్లామిడోమోనాస్ ను పోలి ఉండే సెల్స్ అనే యూనిసెల్యులర్ సెల్స్ దే ఫార్మ్ ది మల్టీసెల్యులర్ కాలనీ. ఈ కాలనీలో మనకి క్లామిడోమోనాస్ ను పోలి ఉండే సెల్స్ అనేవి ఉంటాయి, యూనిసెల్యులర్ సెల్స్. క్లామిడోమోనాస్ ను పోలి ఉండే సెల్స్ ఉంటాయి. 500 నుంచి 50,000 వరకు యూనిసెల్యులర్ సెల్స్ ఉంటాయి. యూనిసెల్యులర్ సెల్స్ అనేవి సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ఏమంటాం మనం, ప్లాస్మోడెస్మాటా అంటాం.
ఇది రోలింగ్ అవుతూ మూవ్ అవుతుంది కాబట్టి రోలింగ్ ఆల్గా. ఈ మదర్ కాలనీలో మరలా మనకి అనేక డాటర్ కాలనీస్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఫార్మ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు జైంట్ రోబోట్లో మనకి ఏంటంటే రోబో సినిమా చూసుంటారు మీరు. జైంట్ రోబోట్లో చాలా రోబోట్లు ఉంటాయి. ఆ రకంగా వాల్వాక్స్ కూడా మనకేంటి అనేక క్లామిడోమోనాస్ని పోలి ఉండే యూనిసెల్యులార్ సెల్స్ని కలిగి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ కారా ఈజ్ మ్యాక్రోస్కోపిక్ ఫ్రెష్ వాటర్ ఆల్గే. కారా మీద మనకి కాల్షియం కార్బోనేట్ అనేది డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయి ఉంటుంది. Some of the marine algae, they forms massive plant bodies. They grow up to 100 feet, 100 meters. 100 meters వరకు పెరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని కెల్ప్స్ అంటాం మనం. రైట్. కెల్ప్స్ అంటాం. Some of the brown algae, especially brown algae, they form massive plant bodies. 100 meters వరకు పెరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటాం మనం? క్యాల్ప్స్ అంటాం. మనకి ఓషియన్స్లో తీసుకుంటే ఈ లామినేరియా ఫారెస్ట్లు, అలాగే మ్యాక్రోసిస్టిస్ ఫారెస్ట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. 100s of meters పెరుగుతుంటాయి కాబట్టి ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తాయి ఓషియన్లో మనకి. సపోజ్ మ్యాక్రోసిస్టిస్ తీసుకుంటే, మ్యాక్రోసిస్టిస్లో మనకి ఏమవుతుందంటే, మ్యాక్రోసిస్టిస్ ఈ రకంగా లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫ్రాన్స్ అంటాం వీటిని. రైట్. ఈ రకమైన స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటితో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఎయిర్ బ్లాడర్స్ ఉంటాయి. ఎయిర్ ఫీల్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీస్ ఎయిర్ ఫీల్డ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ న్యూమటోసిస్ట్ అంటాం. ఇవేంటి మనకి ఎయిర్తో ఫిల్అప్ అయి ఉంటాయి కాబట్టి దే హెల్ప్ఫుల్ ఫర్ అప్రైట్ ది ఆల్గా. స్ట్రైట్గా ఉండడానికి ఏం చేస్తాయి? హెల్ప్ చేస్తాయి. వాటర్లో ఆల్గా అనేది ఏంటి? గాలితో నిండి ఉంటాయి కాబట్టి తేలుతూ ఫ్లోటింగ్ అవ్వడానికి హెల్ప్ చేసేంటి స్ట్రైట్గా ఉండడానికి. దే హోల్డ్స్ ద ఆల్గా ఇన్ అప్రైట్ కండిషన్. ఇది మ్యాక్రోసిస్టిస్లో మనకి ఏముంటాయి? న్యూమటోసిస్. అలాగే ఇక్కడ మనకి లామినేరియా తీసుకుంటే, లామినేరియాలో హోల్డ్ ఫాస్ట్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఓన్లీ అటాచ్మెంట్ టు ది సబ్స్ట్రేటమ్. ఇట్ కెనాట్ అబ్జార్బ్స్ ఎనీ వాటర్ మినరల్స్. ఇట్స్ ఫంక్షన్ ఏంటి? సింగిల్ ఫంక్షన్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఓన్లీ అటాచ్మెంట్. లాంగ్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని స్ట్రైప్ అంటాం. స్ట్రైప్ జనరలీ కన్సిస్ట్ strengthening tissues and tubular cells. They are helpful for transport of food materials. Stipe help చేస్తుంది. నెక్స్ట్ పైన లీఫ్ లైక్ ఫోటోసింథటిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రాండ్స్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ ఇది ఎక్టోకార్పస్ అని మనకి ఏంటంటే సింపుల్ బ్రాంచెస్ ఉంటాయి. దీంట్లో సింపుల్ బ్రాంచెస్. మనకి ఫియోఫైసిలో ఏంటంటే సింపుల్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ టు ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ ఉంటాయి. సింపుల్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ కి ఎగ్జాంపుల్ ఎక్టోకార్పస్. ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్డ్ ఫిలమెంట్స్ కలిగి ఉండే ఆల్గేకి ఎగ్జాంపుల్ మ్యాక్రోసిస్టిస్. అలాగే రెడ్ ఆల్గే అన్నది పాలీసైఫోనియా. అనేక సైఫన్స్ ఉంటాయి దీంట్లో. మనకేంటి బ్యాసల్ ప్రోస్టేట్ సిస్టమ్ ఉంటుంది. దీని నుండి మనకేంటి ఎరెక్ట్ బ్రాంచ్ అప్రైట్ సిస్టమ్ ఏర్పడతాయి. పైకి ఉండే సిస్టమ్. అనేక సైఫన్స్ ఉంటాయి కాబట్టి పాలీసైఫోనియే. దీనిలో మనకి ఏంటంటే ఫైకో ఎరిథ్రిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఇది దీంట్లో ఫ్యూకుగ్జాంతిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. దీంట్లో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఎక్కువగా ఉండడం వల్ల గ్రీన్ కలర్లో ఉంటాయి. ఓకే. ఇవి జనరల్గా మనకి ఏంటంటే నెక్స్ట్ ఈ ఆల్గే యొక్క బాడీలో మనకి సెల్యులోజ్తో పాటుగా ఆల్గల్ సెల్ వాల్ మేడప్ విత్ సెల్యులోజ్ అండ్ అదర్ ఎనీ కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ పెక్టిన్, సెల్యులోజ్ ఆల్జిన్, సెల్యులోజ్తో పాటుగా అదర్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. నెక్స్ట్ రిజర్వ్ ఫుడ్ ఈజ్ స్టార్చ్. నెక్స్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్.
ఆల్గేలో జనరల్గా మనకి ఓషన్స్లో ఉన్నప్పుడు ఈ కెరటాలు తాకిడికి ఏమవుతాయి, ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్. Vegetative propagation takes place by fragmentation. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలగుట. ఈ ఆల్గే అనేది కొన్ని ఫిలమెంటస్ ఫార్మ్స్ ఉంటాయి, ఈడోగోనియం, యులోథ్రిక్స్, ఇటువంటి ఫిలమెంటస్ ఫామ్లో ఉంటాయి, స్పైరోగైరా వంటివి. వీటిలో ఏమవుతుంది మనకి ఇక్కడ అలల తాకిడికి, నీటిలో ఉండే అలల తాకిడికి ఏమవుతాయి, ఈ ఫిలమెంట్స్ అనేవి ఏమైతే బ్రేక్ అయ్యి ఫ్రాగ్మెంట్స్గా మారుతాయి. ఈచ్ ఫ్రాగ్మెంట్ మోడిఫైడ్స్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్. ఇటువంటి వెజిటేటివ్ ప్రాపగేషన్ ఏమంటాం మనం, ఫ్రాగ్మెంటేషన్. Asexual reproduction takes place by spores. Mainly the spores are juice spores. Right? Sexual reproduction takes place by gametes. Fusion of similar type of gametes, it is known as isogamy. రెండు సిమిలర్ గా ఉండే గ్యామిట్స్ ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫార్మ్ అయితే దీన్ని ఏమంటాం మనం, ఐసోగమి. మన క్లాండోమోనాస్ లో తీసుకుంటే ద టూ సిమిలర్ స్పోర్స్ gametes consist flagella. Flagellated isogametes, they are found in Chlamydomonas. Non-flagellated isogametes, they are found in Spirogyra. Right? Fusion of similar type of gametes, it is known as isogamy. Fusion of dissimilar type of gametes, it is known as anisogamy. Fusion of dissimilar type of gametes, it is known as anisogamy. Right? Anisogamy. Third one, oogamy. Oogamy means the motile male gamete fused with non-motile large egg. Static non-motile large egg, it is known as oogamy. Right? Motile male gamete అనేది నాన్ మొటైల్ స్టాటిక్ ఎగ్ తో కలిసి మనకి ఏం ఏర్పడుతుంది, జైగోట్ ఏర్పడుతుంది. ఇలా జరగడాన్ని ఏమంటాం మనం, ఊగమి అంటాం. ఊగమికి ఎగ్జాంపుల్ మనకి వాల్వాక్స్ అండ్ ఫ్యూకస్. రైట్? Sexual reproduction takes place by gametes. It may be isogamy or anisogamy or oogamy. Right? Next, at least half of the total carbon dioxide fixation on Earth, takes place by algae. Half of the total carbon dioxide fixation on Earth, takes place by algae. మనకు ఓషన్స్ లో మనకి ప్లాంట్స్ అయితే ఉండవు కాబట్టి ఇక్కడ ఆల్గే ఎక్కువగా ఫోటోసింథసిస్ జరుపుకొని, బీయింగ్ ఫోటోసింథసిస్ దే రిలీజ్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ టు ద వాటర్ లోకి ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్, ఆల్గే దే యాక్ట్ లైక్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. ఇవేంటంటే ఫోటోసింథసిస్ జరుపుకొని ఓన్ గా ఫుడ్ ని తయారు చేసుకుంటాయి. అందువల్ల వేరే వాటికి ఫుడ్ గా యూజ్ అవుతూ ఉంటాయి ప్లాంట్ మాదిరిగా. ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నవి వీటి మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి. దే యాక్ట్ యాజ్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. రైట్? మెజారిటీ ఆఫ్ ద ఆల్గే, అరౌండ్ 70 species, they are used as food supplement to humans. చాలా వరకు మనకేంటి ఆల్గే అనేవి ఫుడ్ గా యూజ్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా పార్ఫైరా, లామినేరియా, సర్గాజం. పార్ఫైరా నుంచి పార్ఫైరా సూప్, లామినేరియా చిప్స్ వంటివి తయారు చేస్తూ ఉంటారు. రైట్? పార్ఫైరా, లామినేరియా, సర్గాజం, దే ఆర్ used as food supplements. Right?
నెక్స్ట్ కొన్ని ఆల్గే నుంచి మనకి హైడ్రోకొలాయిడ్స్ ప్రిపేర్ చేస్తారు. హైడ్రోకొలాయిడ్స్ సపోజ్ బ్రౌన్ ఆల్గే నుంచి ఆల్జిన్ అనే హైడ్రోకొలాయిడ్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ రెడ్ ఆల్గే నుంచి కర్రాగిన్ ఆల్జిన్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ బ్రౌన్ ఆల్గే రైట్. కర్రాగిన్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ రెడ్ ఆల్గే. వీటికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, నీటిని పీల్చుకునే క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి వీటిని హైడ్రోకొలాయిడ్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆల్జిన్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇండస్ట్రియల్ థిక్నింగ్ ఏజెంట్ ఇన్ ఫుడ్. Algin it is used as industrial thickening agent in food, right? అలాగే గ్రాసిలేరియా జెలీడియం అనేవి రెడ్ ఆల్గే. They are red algae. They are used for preparation of agar. వీటి నుంచి అగార్ అనే కెమికల్ వస్తుంది. అగార్ని ప్రిపేర్ చేస్తారు. ఈ అగార్ అనేది సోలిడిఫైయింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. టిష్యూ కల్చర్ టెక్నిక్లో యూజ్ చేస్తారు. అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్, రైట్. అగార్ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ జెల్లీస్, రైట్. నెక్స్ట్ వన్ iodine it is extracted from laminaria నుంచి iodine ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు లామినేరియా నుంచి. అలాగే కొన్ని ఆల్గేల్ని స్పేస్ ట్రావెలర్స్ ఆస్ట్రోనాట్స్ అంటాం. ఆస్ట్రోనాట్స్ మీన్స్ స్పేస్ ట్రావెలర్స్. వీళ్ళు క్లోరెల్లా స్పైరులైనా. క్లోరెల్లా మీన్స్ క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిగ్మెంట్, అందువల్ల ఇవి ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. స్పేస్లో పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి వీటిని తీసుకెళ్ళడం వల్ల మనకేంటి ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే ఇవి తేలిగ్గా ఉండే ఫుడ్ మెటీరియల్స్ కాబట్టి ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఈ స్పేస్ ట్రావెలర్స్ అన్న వాళ్ళు ఏంటి వీటిని ఫుడ్గా తీసుకుంటారు. స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు మనకి ఎక్కువ లగేజ్తో వెళ్ళరు కాబట్టి తేలిగ్గా ఉండే ఫుడ్ని తీసుకెళ్తారు కాబట్టి ఇవేంటివి మనకి స్పేస్ ట్రావెలర్స్కి ఫుడ్గా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి క్లోరెల్లా అండ్ స్పైరులైనా, రైట్. ఇవి కొన్ని ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఆల్గే పార్ఫైరా, లామినేరియా, సర్గాజం వంటి ఆల్గేని ఏం చేస్తారు ఫుడ్గా యూజ్ చేస్తారు. ఆల్జిన్ని ఇండస్ట్రియల్ థిక్నింగ్ ఏజెంట్ ఇన్ ఫుడ్, రైట్. హైడ్రోకొలాయిడ్స్ ప్రిపేర్ చేస్తారు, అగార్ ప్రిపేర్ చేస్తారు, అయోడిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకేంటి ఆల్గే యొక్క సమ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్, రైట్.